ఇప్పుడు చెరసాలలో ఖైదీగా ఉన్న పౌలు జీవితమును గురించి ఒక మంచి మాటలు ఏ చెరసాలలో ఖైదీగా ఉన్నటువంటి వ్యక్తికి బోధిస్తున్నాడు. ఒనేసి మనసు ఎంత మంచిది అంటే ఆ సువార్తను విని ఆ సువార్త శక్తి ద్వారా ఒనేసిము జీవితము రూపాంతరము చెందింది. ఒక మాట, బాగుపడాలనే ఆశ మన జీవితంలో ఉంటే చాలు. నేను పైకి రావాలి అనే ఆశ మనకుంటే చాలు. హల్లెలూయా. నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అనే ఆశ మనకుంటే చాలు. ఎవరు హితబోధ చేసినా ఎక్కడ ఏం దొరుకుతుందా అంటే పైకి రావడానికి, మన జీవితాన్ని మన క్యారెక్టర్ని డెవలప్ చేసుకోవడానికి ఎక్కడ ఏ మంచి మాట దొరుకుతుందా అని మనం అన్వేషించి అవి నేర్చుకుంటాం. ఒనేసిము పౌలు దగ్గర పడగానే దర్శనం కలిగిన దైవజనుని మాటలు వింటా ఉంటే ఇతని పాత జీవితం పట్ల విరక్తి, కొత్త జీవితం పట్ల క్రొత్త ఆశలు అతనిలో బయలుదేరాయి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ వాక్యం వింటున్న వ్యక్తులైనా అయ్యో నేను పట్టుబడిపోయా, అయ్యో నేను తప్పులో దొరికిపోయా, ఇక నా జీవితం ముద్రపడిపోయింది, నేను ఇలాగ అయిపోయా అని బాధపడే అవసరం లేదు. నువ్వు బాగుపడాలి అని ఒక ఆశ నీకుంటే ఒనేసిము నీ ముందు నిలబడి నీకు చెప్పే మాట ఏంటంటే, ఒకప్పుడు నేను కూడా ఇలాగే పనిచేసి ఇలాంటి ముద్ర వేసి జైలుకి వెళ్ళాను, కానీ గొప్ప దైవజనుడు నన్ను మార్చి తన సువార్త ద్వారా మరలా నన్ను పాత ప్రదేశానికి నడిపించాడు. హల్లెలూయా. ఆశ్చర్యం ఏంటంటే పౌలు చెప్పిన మాటలన్నీ సంతోషంగా ఒనేసిము అంగీకరించాడు. కానీ నీ దేవుడు గొప్పోడైతే, నువ్వు చెప్పేది సత్యమే అయితే నువ్వే చెరసాలలో ఎందుకున్నావు అనే మాట ఒనేసిము నోట రాలేదు.